తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగంలో భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కళ్ల ముందు ఉంచే ఒక అద్భుత దృశ్యం చైనాలో ఆవిష్కృతమైంది. మనుషులలాగే ఉండే హ్యూమనాయిడ్ రోబోలు సాంప్రదాయ సంగీత వాద్యాలను వాయిస్తూ విలువిద్యలో బాణాలు వేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. త్వరలో జరగబోయే 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ ముందస్తు పోటీల్లో భాగంగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. చైనాలోని షింజియాంగ్ ఉయిగర్ ప్రాంతంలో ఉన్న సరస్సు తీరం సరికొత్త టెక్నాలజీకి వేదికైంది. ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ కోసం చైనాలోని పలు ప్రాంతాల్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ పేరుతో ఒక ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన హ్యూమనాయిడ్ రోబోలకు చైనా సాంప్రదాయ వాయిద్యమైన డోంబ్రా వాయించడంలో శిక్షణ ఇచ్చారు. సాధారణంగా మనుషులు ఈ వాయిద్యాన్ని స్పష్టంగా వాయించాలంటే నెలల తరబడి సాధన చేయాల్సి ఉంటుంది. కానీ ఈ హ్యూమనాయిడ్ రోబోలు కేవలం 3 రోజుల్లోనే శిక్షణ పూర్తి చేసుకుని ఎంతో అనర్గళంగా, శ్రావ్యంగా సంగీతాన్ని పలికించి అక్కడున్న సంగీతకారులను సైతం అబ్బురపరిచాయి. రోబోల అభ్యాస వేగం మానవ మేధస్సును దాటిపోతుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పోటీల్లో కేవలం సంగీతమే కాదు, రోబోల నియంత్రణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు గుర్రపు స్వారీ చేస్తూ బాణాలు వేయడం వంటి కఠినమైన విలువిద్య పోటీలను కూడా నిర్వహించారు. ఈ విభాగంలో కొన్ని హ్యూమనాయిడ్ రోబోలు తమ రోబోటిక్ 2 వేళ్లతో విల్లును వెనక్కి లాగి బాణాన్ని వదిలి గురిచూసి కొట్టాయి. మరికొన్ని రోబోలు మరింత ఖచ్చితత్వం కోసం ప్రత్యేక పరికరాలను ఉపయోగించాయి. సాధారణ వాహనాలు కొండ ప్రాంతాలలో లేదా ఎగుడు దిగుడు భూభాగాలపై వెళ్లడానికి ఇబ్బంది పడతాయి. కానీ ఈ హ్యూమనాయిడ్ రోబోలు తమ అత్యాధునిక సెన్సార్లు, హైట్ అడ్జస్ట్మెంట్ ఫీచర్లతో ఎలాంటి క్లిష్టమైన భూభాగంలోనైనా బ్యాలెన్స్ తప్పకుండా నడుస్తూ మనుషులు సైతం చేయలేని కఠినమైన పనులను అలవోకగా పూర్తి చేశాయి. ఈ ముందస్తు పోటీల ద్వారా సేకరించిన మొత్తం సమాచారాన్ని ఆగస్టులో జరగబోయే వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం కేవలం రోబోల ఆటలను ప్రదర్శించడం మాత్రమే కాదు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంప్రదాయ సంస్కృతితో, పారిశ్రామిక పనితీరుతో ముడిపెట్టడం. ఈ ప్రయోగాల ద్వారా సేకరిస్తున్న విలువైన డేటాను భవిష్యత్తులో రోబోలను మానవ దైనందిన జీవితంలోకి, అలాగే కర్మాగారాల్లో వాస్తవ ఉత్పత్తి రంగాలలోకి మరింత వేగంగా తీసుకురావడానికి ఉపయోగించనున్నారు. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన రోబోలు ఇప్పుడు సంగీతం పలికిస్తూ, విలువిద్యలో రాణిస్తూ మన జీవితాల్లో భాగం కావడానికి సిద్ధమవుతున్నాయి.